నెల్లూరు జిల్లా వెడవలూరు మండలం వావిళ్ల గ్రామంలో న్యాయవాదిగా ఉత్తీర్ణత సాధించిన సంపూర్ణమ్మకు ఆత్మీయ సన్మానం నిర్వహించారు. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం వెడవలూరు మండలం వావిళ్ల గ్రామంలో నివాసం ఉంటున్న వడ్డే సంపూర్ణమ్మ వివాహానంతరం ఉన్నత విద్యను అభ్యసించి ఓ దళిత మహిళ వివాహానంతరం ఉన్నత విద్యను అభ్యసించి ఉత్తీర్ణురాలై ఈ రోజు ఎంఏ ఎల్ఎల్బి విద్యను అభ్యసించిన సందర్భంగా వడ్డే సంపూర్ణమ్మకు తమ నివాసం నందున దళిత ప్రజలందరూ కలిసి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వడ్డే సంపూర్ణమ్మ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పందిపాటి ఆదినారాయణ, బీటీఏ రాష్ట్ర కోశాధికారి ఇంగిలీల మదన్ మిశ్రా, వీసీకే పార్టీ నెల్లూరు జిల్లా కోఆర్డినేటర్ కోడి నరసింహులు, మాల ఐక్యవేదిక కోఆర్డినేటర్ నేతగాని హరిమాల ఉద్యోగుల సంఘం నెల్లూరు జిల్లా జనరల్ సెక్రటరీ, చిన్ననాటి స్నేహితులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు 77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాజ్యాంగం ఈరోజు పూర్తి స్థాయిలో అమలు జరిగిన రోజుగా నన్ను ఒక న్యాయవాదిగా నేను ఒక స్థానాన్ని గెలుచుకున్న నన్ను గుర్తించి అందరూ ఒక చిన్న సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు వచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను ఈరోజు ఈ స్థాయికి రావడానికి అందరూ మొదటి నుంచి పుస్తకాలలో చదివి పెద్ద స్థాయికి వస్తారు. కానీ నేను జీవిత పాఠాలలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని కష్ట సుఖాలని ఎన్నో జీవితాలను చూసి వాటిని చక్కబెట్టే దిశగా ఎన్నో పోరాటాలు చేసి చివరికి న్యాయవాద వృత్తిని ఎన్నుకొని ఈరోజు న్యాయవాద వృత్తికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో నేను ఎంఏఎల్ఎల్ పూర్తి చేసుకొని ఒక న్యాయవాదిగా ఈరోజు అందరి ముందుకు వచ్చాను. అదే ప్రకారంగా నా యొక్క జాతికి నేను అన్ని విధాలుగా సలహాలని నాకు తగినటువంటి సహాయాన్ని చేసేందుకు కూడా నేను ముందుకు వస్తాను. మరి ముఖ్యంగా ఒక వ్యక్తి ఎదుగుదల కోసం కొంతమంది ప్రోత్సహిస్తూ వెన్నంటూ ఉంటారు. కానీ నా యొక్క జీవితంలో నేనే ముందడుగు వేసుకుంటూ నా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి జన్మను సార్థకం చేసుకుంటూ అంబేద్కర్ యొక్క ఆశయాలను నెరవేరుస్తూ ఆయన యొక్క స్ఫూర్తితో ఈరోజు నేను ఈ న్యాయవాద వృత్తిలో అడుగుపెట్టాను. నేను పడ్డ కష్టాలు చాలా చిన్నవే అనుకుంటాను. అంబేద్కర్ గారితో పోల్చుకుంటే ఆయన తన కుటుంబాన్నే వదిలేసుకొని ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఈరోజు అందరి కోసం రాజ్యాంగాన్ని రూపొందించారు. కాబట్టి నేను కూడా నా వంతుగా నా జాతి కోసం కష్టపడతానని, తగినటువంటి న్యాయం చేస్తానని తెలియజేస్తూ ఈరోజు ఈ సన్మాన కార్యక్రమాన్ని ముందుండి నడిపించి నన్ను ప్రోత్సహించి నాకు ఒక గుర్తింపు తెచ్చి గ్రామంలో ఒక దళిత బిడ్డ ఈ స్థాయికి వచ్చిందని చెప్పి సన్మానం చేయడానికి ముందుకు వచ్చినటువంటి ఈదురు మనోహరన్ గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంకి వచ్చినటువంటి ప్రతి ఒక్క మిత్రులకు, నా స్నేహితులకు, మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై భీమ్. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.